తమ పాప గత 2 నెలల నుండి కనిపించడం లేదని మేలచెరువు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు రమేష్, అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద హేమ్లా తండాకు చెందిన బాలిక తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. మేలచెరువు మండలం హేమ్లా తండాకు చెందిన వీరు తమ పాపను అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే తండాకు చెందిన దారావత్ గోపిపై తమకు బలంగా అనుమానం ఉందని ఈ సందర్భంగా బాధితులు ఆరోపించారు. హేమ్లా తండా గ్రామం, మేలచెరువు మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఏప్రిల్ 24వ నెల 25వ తారీఖున తెల్లారుజాన ఒక మేజర్ గంజాయి సేవించే అమ్మాయిని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినారు. అక్కడి నుంచి అదే రోజు ఉదయం వచ్చి మేలచెరువు PS లో పిటిషన్ ఇస్తే ఆ రోజే FIR చేసిర్రు. కానీ ఎక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేక SP గారిని వచ్చి మే 6వ తారీఖు SP గారికి కలిసినాం. మే 21 రోజు చైల్డ్ లైన్ ఆఫీసర్ గారికి కలిసినాం. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతవరకు డైలీ ఫోన్ చేస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇలాగూ రేపాగు ఏం దొరకట్లేదు. చేస్తున్నాం అదే సమాధానం చెప్తారు. కాబట్టి ఇవాళ ఏదో ఒకటి తెలుసుకోవాలి, మాకు న్యాయం జరగాలని ప్రజావాణికి వచ్చి ఉన్నాం. అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి 23వ తారీఖు హాలిడే ఇచ్చారు. 25వ తారీఖు తెల్లారుదని అమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరి మీద? గోపి అని క్యాండిడేట్ పిల్లగాని మీద అనుమానం, పెద్ద అనుమానం ఉంది. మామూలుగా బలంగానే ఉంది. అతనే తీసుకుపోయాను. ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాయనమ్మ గాని ఆ ఇంట్లో ఉండకుండా వేరే దేశాలు వెళ్ళిపోయారు, వేరే ఊళ్ళో పోయారు. ఏం చేయడు. మేలచెరువు గ్రామం, హేమ్లతండ గ్రామం. చిన్న పాప తెల్లారి 3 లేచి చూసినాం, లేవు. ఆయన గోపి పేరు మీదని చూస్తున్నాం. రావట్లా. పోలీసులు చెప్తుంటే ఏమి చెయ్యట్లేదు సార్ వాళ్ళు. ఇంకా మా పాప కనపడట్లేదని మేము పోలీస్ స్టేషన్కి పోతుంటే వాళ్ళు మీరు అప్పుడు ఏం చేసినారు పోయినప్పుడు అని వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు. అయితే మేము ఏం చేస్తాం, ఇంకా పోయినప్పుడు మేము ముందు జాగ్రత్తగా చేసుకున్నాంలే కానీ అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా స్టేషన్ కాడికి పోతుంటే మీరు లారీ కట్టుకుని రాండి, ఇంకెందుకు వస్తున్నారు మీరు అని మాకు తిడుతున్నారు సార్ వాళ్ళు. స్టేషన్ లో పోతుంటే ఏమి చెప్పట్లా. 24వ తారీఖు గడ్డికి పోయినాం, తెల్లారి చేసినప్పుడు లేరు. మేలచెరువు మండలం అండి, సూర్యాపేట డిస్టిక్. అయితే మా పాప ఏంటంటే తెల్లారుదామన మా వాళ్ళు గడ్డికి పోయారు. మా అన్నోళ్ళు గడ్డికి పోతే ఇక మా అమ్మ ఉంది ఆడ ఇంట్లోనే. మా అమ్మ తెల్లారుదామన 5ంటికి లేచి చూస్తే ఇక వీళ్ళున్న పోయినప్పుడు ఉంది, తర్వాత లేదని ఇంకా ఇటు అటు పోయి చూస్తే ఆడలేదండి. ఇంకా దారావత్ గోపి అనే వ్యక్తి మీద ఖచ్చితంగా అనుమానం ఉందండి. మాకు అనుమానం ఏంది, ఇక ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళిండు. అలా తెల్లారుదాం నుంచి వాళ్ళ అమ్మ నాయనమ్మ ఉండేది వాళ్ళిద్దరే, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఈ పిల్లగాడు ఒకడు, ముగ్గురే వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు కూడా వాళ్ళు పోయిన ఒక గంట తర్వాత వీళ్ళు కూడా ఫరారయ్యండి. ఇక మేము పోయి పోలీస్ స్టేషన్లో మా పిటిషన్ ఇచ్చామండి. పిటిషన్ ఇస్తే సర్లే చేస్తాం చూస్తాం అని అంటారు. ఆ రోజే FIR చేసిర్రు కానీ మేము పోయి ఇప్పుడు మా ఆగలేక ఏంటంటే మా కడుపు కొద్దిగా బాధ ఉంటుంది కదండి, బాగా బిడ్డ లేదని అని అడిగితే పోయి అడుగుతుంటే రోజు పోయి అడుగుతుంటే రోజు ఎక్కడికి రాటైంది, మీరు వచ్చి మమ్మల్ని బాధ పెట్టింది. ఏమన్నా మరి అంతకుముందు చూసుకోవచ్చుగా మీరు. వాడు పరంబాక అయితే మీరు మరి వాళ్ళని అంతకుముందే మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోవచ్చుగా. వాడు మరి మీ పరంబాకని మీకు తెలుసు, కానీ మీరు అట్లా ఎందుకు చేసిరని గట్టిగా బెదిరిస్తుంటే మేము కూడా బాధతో వచ్చేసేది అంతే అండి.